2024వ సంవత్సరం ద్వాదశ రాశిలో 12వ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి. ఉగాది వేళ విశేషం శ్రీ క్రోధినామ సంవత్సరం ఎలా ఉందో 12వ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం చూద్దాం. జానకిరామ్ చూడు. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది నూతన సంవత్సరం 2024వ సంవత్సరం ఎలా ఉందో చూడు. 12 రాశుల్లో చివరి రాశి మీనరాశి వారి జాతకం చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తలించిన కార్యం, నమ్మిన పని, చేసే పనిది, అనుకున్న కార్యంది, ధన విషయంది, రుణ విషయంది, కుటుంబ విషయంది, నమ్మిన యోగ బలంది చూడు. చిలకమ్మ జానకిరామ్. మీనరాశి వారి జాతకబల పరమశివుడు వచ్చినండి. శివుడాగ్ని లేనిది చెమైనా కుట్టదు వారి జాతక బలంలా. ముఖ్యంగా సరస్వతి దేవత వచ్చింది. వీరి జాతకానికి మాత్రం మీనరాశి వారి జాతకానికి ఆదాయం 11, ఖర్చు 11, సాయం చేసేది నలుగురు, ఇబ్బంది పెట్టేది నలుగురు, సరిసమాన యోగ బలం ఉంటుందండి. స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పురుషులకు మానసిక చిక్కులు తప్పవండి. ముఖ్యంగా ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కూడా మాత్రం వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకానికి 2 సంవత్సరాలు అవుతుంది ఆల్రెడీ వారి పేరు మీద శని దర్శనం వచ్చి. ఈ ఉగాదికి 2 సంవత్సరాలు కలిసి వచ్చినట్టండి. కానీ ఎల్నాటి శని ప్రభావం ఉన్న వీరికి రాహుబలం, గురుబలం, కేతుబలం అధికంగా ఉన్నందువలన మాత్రం కుటుంబ బాధ్యతలు చాలా ఉంటాయి. సంతానకారకుడు, సంసారకారకుడు, కుటుంబకారకుడు, విద్యాకారకుడు, అలాగే మాత్రం వేదకారకుడు, శిక్షకారకుడు, కరెక్ట్ ధర్మకారకుడు, గురుగ్రహం అనుకూలంగా ఉన్నందువలన వీరికి ఎక్కడ పోయినా మాత్రం తిరుగు ఉండదండి. వీరి జాతక బలానికి సప్త సముద్రాలు తీరైనా సరే గట్టెక్కే అవకాశం ఉంటుంది. సంసారం మీద సముద్రంలో కూడా తీరే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మాత్రం తిరుగు ఉండదు. 100కు 90% కలిసి వచ్చే అవకాశం ఉంది. స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంటుంది. వారి చదువుకునే కాలేజీ కావచ్చు, వారి గ్రామం కావచ్చు, స్టేట్ ర్యాంక్ కావచ్చు, అలాగే మాత్రం జిల్లా స్థాయిలో, అలాగే దేశ స్థాయిలో కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆకస్మికంగా వీరికి మాత్రం మానసికంగా ఇబ్బందులు వస్తాయి. అలాగే ప్రాణం మీద అపాయ చిక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు కీలకమైన సంవత్సరం అండి. వీరు ఎంత ధర్మబద్ధంగా నడిచినా వీరి మీద నిందలు, చిక్కులు, చికాకులు తప్పవండి. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఉంటుంది. చాలా వరకు ఇబ్బంది ఉంటుంది. కరవమంటే మాత్రం కప్ప కోపం, వద్దంటే పాము కోపం అనే పరిస్థితి కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి కొద్దిగా అరిష్టకాల యోగం ఉంటుందండి. అది వెళ్ళిపోవాలంటే వారు ఖచ్చితంగా మహాగణపతి హోమం చేపించుకోవాలండి. ఇతర గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం అన్ని రకాల చికాకులు వస్తాయి. వచ్చినా కానీ తట్టుకునే శక్తి ఉంటుంది. రేవతి నక్షత్రం రవి మహర్దశ కాబట్టి కలిసి వస్తుందండి. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం వారికి తిరుగు ఉండదు వారి జాతక బలానికి. 3వ తేదీ, 30వ తేదీ, అలాగే 21వ తేదీ మీనరాశి గడియలో పుట్టినవారు, అలాగే మీన లగ్నంలో పుట్టినవారు చాలా శుభయోగాలు కలిసి వస్తాయండి. రాజకీయ నాయకులకు ఇందాక చెప్పినట్టు అరిష్టకాల యోగం ఉంటుందండి. అరిష్టకాల యోగం అంటే ఏదో రకమైన నింద వస్తూనే ఉంటుంది. ఆరోగ్యంలో ప్రభావం చూపిస్తుంది, కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది. అయినా సరే వీరు మాత్రం ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. వీరి జాతకం సనాతన ధర్మ ప్రకారం కుటుంబ వంశారిష్ట యోగం వచ్చినా కూడా మాత్రం వంశోద్ధారక యోగ బలంలో నడుస్తారండి. బాధ్యతలు ఎక్కువ తీసుకుంటారు. భయపడని తత్వం ఉంటుంది. ఇవాళ లాభం వచ్చిందని మాత్రం ఆనందపడరు, ఇవాళ నష్టం వచ్చిందని భయపడరు. సరి సమాన యోగం ఉంటుంది. ఈ మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే శుభకార్యాలు చేయాలనుకుంటే అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సంతానం నుంచి కూడా సత్సంతాన ప్రాప్తి వస్తుంటుంది. సంతాన దోషం ఉన్న వారికి. అలాగే వీరి జాతకంలో మాత్రం నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది. కేంద్ర స్థాయిలో కూడా కలిసి వస్తుంది, రాష్ట్ర స్థాయిలో కూడా కలిసి వస్తుంది. వీరు ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలానికి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ముఖ్యంగా శివపార్వతుల రూపం, అలాగే బ్రహ్మ సరస్వతి రూపం, అలాగే విష్ణుమూర్తి లక్ష్మీ స్వరూప రూపం, రావి చెట్టును, యాప చెట్టును పూజ చేయడం చాలా మంచిదండి. కళ్యాణం దోషం ఉన్నవారు, సంతానం దోషం ఉన్నవారు, ఇంటి దోషం ఉన్నవారు, వాస్తు దోషం ఉన్నవారు, అలాగే కుటుంబ దరిద్ర బాధలు ఉన్నవారు తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. గురు మహర్దశ కాబట్టి వీరి జాతకాన్ని గురువారం వీరు నియమం పాటించాలి. ఎల్నాటి శని ప్రభావం ఉంది. శనివారం కూడా నియమం పాటించాలి. బాలలు ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం, అలాగే విద్యార్థులు మాత్రం సరస్వతి దేవతని ఆరాధన చేయటం, అలాగే రాజరాజేశ్వరి దేవతని ఆరాధన చేయటం, గాయత్రి మాతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. వేరే దేశం, వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి అతి కష్టమైన యోగ బలాలు కలిసి వస్తాయండి. కళాకారులకు మాత్రం చాలా వరకు చిక్కులు వస్తాయి. వచ్చినా కానీ వారు మాత్రం నిలబడే అవకాశం ఉంటుంది. ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. అయినా సరే ఏదో రకంగా ఖర్చు వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంది. కుడి చేతిలో సంపాదిస్తుంటే ఎడమ చేతిలో ఖర్చు అవుతూనే ఉంటాయండి. అయినా సరే తిరుగుండదు వీరి జాతకానికి. ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన వారికి ఇబ్బందులు ఉంటాయండి. 32 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాల వరకు ఇబ్బందులు ఉంటాయండి. దానికంటే తక్కువ ఉన్న వారికి
మీనరాశి వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ మీనరాశి వారిలో మాత్రం కొందరికి మాత్రం ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. వారు పుట్టిన గడియను బట్టి ఎల్నాటి శని ప్రభావం ఒక్కోసారి పొంగు ఉంటుంది, మంగు ఉంటుంది, అలాగే కుంగు ఉంటుందండి. పొంగు అంటే వారికి తిరుగు ఉండదు, 7.5 సంవత్సరాలు పట్టిందల్లా బంగారం ఉంటుంది. కుంగు వస్తే చాలా వరకు మానసిక బాధలు, శారీరక బాధలు ఉంటాయి. అలాగే మాత్రం మంగు ఉంటే చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. అలాంటి యోగ బలాలు ఉన్న, మంచి ఉన్న, చెడు ఉన్న, శని ఉచ్చస్థానంలో ఉన్న, నీచస్థానంలో ఉన్న శనీశ్వరుని పూజ చేయించడం, నవగ్రహాన్ని ఆరాధన చేయటం, అన్నదానం చేయటం చాలా వరకు మంచిది. అన్ని రాశులతో పాటు ఈ మీనరాశి వారు ఖచ్చితంగా మాత్రం సద్బ్రాహ్మణులతో శాంతి చేయించుకోవడం మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.